ఎవరైనా ఒకరు పేరు ఇచ్చిన వాళ్ళలో ఆత్మీయ గీతాన్ని ఒకరు వచ్చి పాడి ప్రభు నామాన్ని స్తుతించుదాం. ఆ సంకీర్తన పాప ఉందా? సంకీర్తన పాప వచ్చి ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడుచుండగా ప్రభు నామాన్ని స్తుతించుదాం. ఇక ముందు కొనసాగుదాం. మీకు బయట మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయబడింది. మెడికల్ క్యాంపు మీకు ఎవరికైనా అనారోగ్యమైన పరిస్థితి ఉంటే మీరు వెళ్ళి చూసుకోవచ్చు. బాప్తీస కార్యక్రమము రేపటికి అది మనం చేసుకుందాం ఆ కార్యక్రమాన్ని. ఇంకెవరైనా బాప్తీసం తీసుకునే అనుకున్న వాళ్ళు మీరు తీసుకోవచ్చు. బైబిల్ కాలేజీ, హోలీ క్రైస్ట్ బైబిల్ కాలేజీనికి ప్రమోషన్ చేయండి. 2025లో జనవరి 22వ తారీఖున 11th బ్యాచ్ ప్రారంభించబడుతుంది. కాబట్టి మీరందరూ అనేకులకి తెలియపరచండి, అనేకమైన స్టూడెంట్స్ని తీసుకురండి. మీరు ఎలాగైతే వాక్యము నేర్చుకొని బలపడ్డారో ఇలాగున అనేకులు నేర్చుకునేలాగున మీరందరూ శ్రమించండి, అందరూ ప్రయత్నించండి, ప్రమోషన్ చేయండి, అందరికీ ఇది ఫార్వర్డ్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడుకొని ప్రభు నామాన్ని స్తుతించుకుందాం. ఈ సమయం ఇచ్చిన దేవాది దేవుడికి, నాగరాజయ్య గారికి కూడా నా ప్రత్యేక వందనాలు. నిన్నేనే నమ్ముకున్నానేసే అనే పాట పాడుకొని దేవుని నామాన్ని స్తుతిద్దాం. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా, నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
బిగ్గరగా చప్పట్లు తెద్దామా? బిగ్గరగా ఇంకా ఇంకా శబ్దంగా చక్కటి ఆత్మీయ గీతాన్ని పాడి ప్రభునామాన్ని స్తుతించిన సంకీర్తనను దేవుడు తన ఉన్నతమైన పరిచర్యలో భవిష్యత్తులో ఉన్నతంగా నడిపించి ఆశీర్వదించునుగాక. గట్టిగా మంచిదండి, చాలా సంతోషం.